బీఆర్ఎస్ లకెళ్లి బిస్తాలు చదువుకొని పోయి షై పార్టీల చెద్దర్లు వరిసిన ఎమ్మెల్యేల పని ఒడిచిపోయింది. వాళ్ళ పని అయిపోయిందని మొన్నటిదాకా కారు పార్టీ లీడర్లు కారు కూతలు కూసిరు కదా. అయితే హైకోర్టుల ఎమ్మెల్యేల ఫిరాయింపుల మీద విచారణ చేసిరట. న్యాయస్థానం మళ్ళా ఏమన్నా అన్నదా అరుచుకుందాం పారి. కారు పార్టీ లీడర్లు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చేసిన పిటిషన్ను అప్పట్లో హైకోర్టులో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది కదా. 4 వారాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద స్పీకర్ సారు యాక్షన్ తీసుకోవాలి, లేకుంటే మా కోర్టే చూసుకుంటుందని అన్నది కదా. అయితే ఇప్పుడు ఈ తీర్పును డివిజన్ బెంచ్ సార్లు కొట్టేసిరట. అగో మరి అప్పుడు తీర్పు ఇచ్చిర్రు కదా అంటే గెలిచిన ఎమ్మెల్యేలు 4-5 నెలలనే దిగిపోరు కాబట్టి 5 ఏళ్ల పాలన ఉంటది. ఎప్పుడైనా సరే స్పీకర్ సార్ బుద్ధి పుట్టినప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు, దానికి ఎగిరితం లేదని తీర్పు ఇచ్చిండ్రట. రాష్ట్రంలో కారు పార్టీ పతార పనికి రాకుండా పోతున్న యాళ్ళ హైకోర్టులో పార్టీ ఫిరాయింపుల మీద అప్పట్లో తీర్పు వచ్చేసరికి గులాబీ పార్టీ లీడర్లు మొత్తం సంబరపడ్డారు. కానీ ఇప్పుడు ఇట్లా జడ్జిమెంట్ వచ్చేసరికి అందరూ ఆగమైతుర్రట. అయ్యా స్పీకర్ సారు, మరి మీరు నియ్యతగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా, లేకుంటే అప్పట్లో మా షై పార్టీని కారు పార్టీ లీడర్లు చందన చేసిర్రు, అప్పుడు వాళ్ళేమన్నా చర్యలు తీసుకుంటారా అని వదిలేస్తారో మీకే తెలవాలా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.